ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా రాజా యేసు రాజా నా యేసు రాజా రాజా ప్రాణప్రియుడా నా యేసు రాజా రాజా యేసు రాజా నా యేసు రాజా రాజా ప్రాణప్రియుడా నా యేసు రాజా ఆరాధ్య దైవమా నా స్తుతి గానమా ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా సిద్ధపరుస్తుండగా మరి జరిగే ఎంగేజ్మెంట్ కార్యం కూడా నువ్వు నడిపించే వేడుకుంటున్నాను. దైవ తండ్రి, బంధుమిత్రాలు, స్నేహితులు మరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి వేడుకుంటున్నాను. ఎక్కడైతే నామలు కోరుతారో అక్కడ సృష్టించిన గొప్ప దేవా మరి ఎంగేజ్మెంట్ మరొకసారి మరి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను అసలు పెట్టిన వాళ్ళని దీవించి ఆశించి వేడుకుంటున్నాను. జరిగే ప్రతి కార్యంలో కూడా నీ ద్వారా జరిగేటట్టు సాయం చేయబెడుకుంటున్నాను. నీకు మహిమకరంగా నీకు ఎంతో ప్రీతిగా ఉండేటట్టు సాయం మహిమా దేవునికి చేదము దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము దైవమా నా స్తుతి గానమా ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా రాజా యేసు రాజా నా యేసు రాజా రాజా ప్రాణప్రియుడా నా యేసు రాజా రాజా యేసు రాజా నా యేసు రాజా రాజా ప్రాణప్రియుడా నా యేసు రాజా ఆరాధ్య దైవమా నా స్తుతి గానమా ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా ఆనందరూపమా ఆశ్రయ దుర్గమా
వేటగాని ఉరి నుండి నన్ను విడిపించినావే, నీరెక్కల చాటున నన్ను దాచుచుంటివే. వేటగాని ఉరి నుండి నన్ను విడిపించినావే, నీరెక్కల చాటున నన్ను దాచుచుంటివే. కన్నీటి కాలములను నాట్యముగా మార్చినావే, కన్నీటి కాలములను నాట్యముగా మార్చినావే. నీకు సాటి లేరిలలో కనికర స్వరూపుడా, నీకు సాటి లేరిలలో కనికర స్వరూపుడా. రాజా యేసు రాజా, నా యేసు రాజా, రాజా ప్రాణప్రియుడా, నా యేసు రాజా, రాజా యేసు రాజా, నా యేసు రాజా, రాజా ప్రాణప్రియుడా, నా యేసు రాజా. అరణ్య యాత్రలో నా నీటి ఓటవు నీవు, ఆకలైన వేళలో ఆహారమిచ్చినావు. ఈ కార్యక్రమంలో మీరు తోడుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. సిద్ధపరిచింది స్తోత్రాలు. వెండ్లి కుమార్ ఇంటి నుండి తెచ్చిన వస్త్రములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిని ఆశీర్వదించు ప్రభా. వస్త్రములను నగలను తీసుకుని వచ్చినటువంటి వీటికి ఎంతో శోభయమానంగా ఉండేట్టు సహాయం చేయండి. వీటిని ధరించుకొని దాని యొక్క జతపరచబడిన కుమారుని కలుసుకోవడానికి వీరితో పాటు క్షేమకరమైనట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తీసుకెళ్ళాలా? రండి అమ్మ, మీరు అమ్మాయి బట్ట పట్టుకెళ్తున్నారా? బిగ్ బాస్ వచ్చిండు. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకు మన కింద జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుము, నా హృదయములో 8 నుంచి 58 వరకు మనం చదువుతాం. ఆది కాండము 24వ అధ్యాయం 48వ వచనం నుండి 58 వరకు నేనే చెప్తాను.
అతని కుమారుని తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను. కాబట్టి ఈ సందర్భం కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకుని యేసయ్య నీ నామాన్ని మహిమపరచుటకు కృప చూపుము. క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. కొన్ని మాటలు మనం సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవ జీవితంలో వివాహము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయ్యా మీరు నీళ్లు త్రాగండి అని మాకు మా ఒంటెలకు నీళ్లు చేది తోడి పోస్తారో ఆ అమ్మాయిని నీవు చూపించేవని చెప్పడానికి వాళ్ళు ఒక మంచి ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. నిజంగా వాళ్ళు ఆలోచన చేసిన రీతిగా జరిగినటువంటి విషయం ఏంటంటే రెబెకా వాళ్ళకి ఎదురైంది. ఎదురుగా వచ్చి చూడండి, క్రైస్తవ బిడ్డలు చాలా వినయ విధేయత మర్యాదలు కలిగినటువంటి పిల్లలని గుర్తున్నమాట. ఆమె ఎదురుగుండా వచ్చి నమస్కరించి, అయ్యా మంచి మీ నామం గణపరచబడినట్లుగా మరి జతపరచబడినటువంటి ఇరువురు కూడా ఎంతో దేవునికి ఘనత మహిమ తెచ్చినట్లుగా దీన్ని ఆశ్రయించి కృపల వర్ధల చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ కార్యక్రమం చేస్తున్నాము తండ్రి. దేవా తండ్రి యేసయ్య ప్రేయర్ చేయండి బాబా, మొత్తం ఆపాలి. వర్షం పడదు. ఇప్పుడు అయ్యా అందరు నిశ్శబ్దం అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. శక్తిగల దేవుడు మా మధ్యలో ఉండి మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు చూపించిన మండైన కృతం బట్టి మమ్మల్ని తెలుస్తున్నాను. రాజు అర్జుని అర్జున పెడుతుండగా పెడుకుంటున్నాను. ఆవిడ ప్రతి అవసరం తీర్చి పెడుకుంటున్నాను. మరి ఇంటిలో ఉన్న కుటుంబ బిడ్డను కూడా ఎంతో సంతోషంగా మరి ఈ విందులో పాల్గొనే గురించి సాయం చేయబడుతున్నాను. ఇచ్చిన మండైన ప్రేమపడి ఒకరికి తెలుస్తున్నాను. ప్రతి భయం కానీ భీతి కానీ ఉండకుండా మాతో ఉన్నామని, శక్తిగల దేవుడు మాతో ఉన్నామని ఆ నిరీక్షతో ప్రార్థిస్తుండగా మరి ఒకసారి పెద్దబిడ రాజాని అస్తపెట్టుగా ఆవిడ దీవుని ఆశ్రయించి చూసిన అనేక మేలును బట్టి వాళ్ళు తెలుస్తూ ఈరోజు ప్రార్థించి పరిశుభ్రమ తండ్రి. ఆమేన్. లేపండి. అమ్మ చేతిలో పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. దివ్యమైన స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా, మరువక తండ్రి మాట మది నుంచగా, వరుడగు క్రీస్తు బాట పయనించగా, మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం. కలగాలని దీవెనలు స్వాగతం, కలగాలని దీవెనలు
ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట అనేక ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపిస్తున్నటువంటి మాస్టర్ చితిమోతి గారు వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. గొప్ప సేవ జరిగిస్తున్నటువంటి మాస్టర్ ఎం రవికుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఆస్పిరేటర్ రిటైర్డ్ ఐపీఎస్ గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంబీబీఎస్ వీరు నంద్యాలలో చక్కగా దేవుడి పరిచయం జరిగి మొట్టమొదటి ప్రార్థన నడిపించాల్సిందిగా వారిని చిన్న ప్రార్థన చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కృపానమ్మకం కలిగిన మా ప్రియ ప్రభుత్వం తండ్రి, ఆశ్చర్యకరుడ జీవాధిపతి నమ్మకమైన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, మీరు మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ప్రభా మీ వెలుగు నింపి మా జీవితాల వల్ల శ్రేష్టంగా మార్చగలిగిన దేవానికి స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం తీసుకున్నాను. మరి ముఖ్యంగా నూతన మొదలు ప్రభా, ఇదిగో ఈ సన్నిధిలో మీ చేతులకు అప్పచెప్తున్నాం ఆయన. ఈ యొక్క వివాహ వేదికగా మేము ఆహ్వానిస్తున్నాం ఆయన. మీరు రండి ప్రభా, ప్రతి విషయాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం తీసుకున్నాండి. ఆయా సేవకులను మీరు వాడుకోండి ఆయన. ఇదిగో నేను స్తుతించి ఆరాధించగలిగినటువంటి కీర్తన 2వ అధ్యాయం 20 నుంచి 24 తరువాత దేవుడు యెహోవా ఆదాము నుండి తీసిన పలకలను స్త్రీగా నుంచి ఆమెను ఆదాము నుండి తీసుకుని అప్పుడు ఆదాము ఇలాగ, నా ఎదురులో నా మనసులో ఇది నలుగురు నుండి తీయబడిన కనుక నాది అంటారు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్య భర్తను వారి ఏక శరీరమై